కాలనాగును 2 ఏళ్ల క్రితమే మీరు చంపేశారు. నాకు ఉందా అవసరం? మంత్రిగాని దగ్గరికి పోయి పరిష్కరించుకోండి మీ కుటుంబ సమస్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇచ్చిండు. కానీ వాళ్ళకి ప్రశాంతత గాని ఆనందం ఇయ్యగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈన్లైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల